నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ వదిలే కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎనర్జెటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్. దసరా సినిమాతో మాస్ ఆడియన్స్కు ఎంతగానో చేరువయ్యాడు నాని. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే మ్యాజిక్ను రిపీట్ చేసేందుకు ది ప్యారడైజ్తో మన ముందుకు రాబోతున్నాడు. ఇందులో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలోని క్యాస్టింగ్ ఓ రేంజ్లో ఉండబోతోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు లాంటి భిన్నమైన నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనుండడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మోహన్ బాబు లాంటి సీనియర్ నటుడు ఈ ప్రాజెక్టులో భాగమవడం సినిమా కథపై ఉన్న వెయిట్ను స్పష్టం చేస్తోంది. అయితే సినిమా పట్టాలెక్కి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా రిలీజ్ విషయంలో పలు అవాంతరాలు ఎదురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇంకా 30 రోజులకు పైగా షూటింగ్ పెండింగ్లో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. శ్రీకాంత్ వదిలా ప్రతి సీన్ను ఎంతో పర్ఫెక్ట్గా చెక్కుతుండడం, భారీ యాక్షన్ సీక్వెన్స్ల కారణంగానే ఈ జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే చిత్ర బృందం సమయం తీసుకుంటోంది. మొదట ఈ చిత్రాన్ని మార్చిలో, ఆ తర్వాత ఆగస్టులో విడుదల చేయాలని భావించినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేయడానికి సమయం పడుతుండటంతో ఏకంగా డిసెంబర్కు పోస్ట్ పోన్ అయినట్లు టాక్. సినిమా ఆలస్యమవుతున్నా నాని మాత్రం తన ప్రమోషనల్ ప్లానింగ్తో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దసరా సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఏ విధంగా అయితే మార్కెటింగ్ చేశారో ది ప్యారడైజ్ కోసం కూడా అదే రేంజ్లో భారీ ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే దీనికోసం ఒక పక్కా ప్రణాళికతో పాటు ప్రమోషనల్ బడ్జెట్ను కూడా భారీగానే కేటాయించినట్లు సమాచారం. నార్త్ ఆడియన్స్ను సైతం ఆకర్షించేలా కంటెంట్ను డిజైన్ చేశారని, అందుకే ప్రమోషన్స్ విషయంలో నాని ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీకాంత్ వదిల టేకింగ్, నాని పర్ఫార్మెన్స్, విభిన్నమైన క్యాస్టింగ్, వీటికి తోడు పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీ ఇవన్నీ కలిస్తే ది ప్యారడైజ్ చిత్రానికి మంచి హైప్ క్రియేట్ కావడం పక్కా. మరి నాని వేసిన ఈ పాన్ ఇండియా ప్రమోషనల్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే.